సంత్ రవిదాస్ యొక్క ఆలోచన పరంపరని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సంత్ రవిదాస్ యొక్క ఆలోచనని స్వరాజ్యం అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. అవును, మనది రాజ్యం స్వరాజ్యం కాదు, ఇది పరుల రాజ్యం, ఇది మన రాజ్యం కాదు. ఈ స్వరాజ్యం మనం నిర్మించుకోవాలి. అందుకనే డాక్టర్ అంబేద్కర్ మనం సొంత రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవడానికే భారత రాజ్యాంగాన్ని మనకి రాసిచ్చాడు. మనం రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ భారత రాజ్యాంగం ద్వారా మనం అధికారంలోకి రావాలని, మనం అధికారంలోకి వస్తే మనం సింహాసనం మీద కూర్చుంటే ఈ భారత భూభాగం, ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ భూమి, సంపద, రాజ్యం, జ్ఞానం అన్నిటి మీద మనకి హక్కు వస్తే తరతరాలుగా మన బిడ్డలు చల్లగా బతుకుతారని, ఆత్మగౌరవంతో బతుకుతారని స్వరాజ్యాన్ని నిర్మించుకోమన్నాడు. అందుకనే ఈ స్వరాజ్య పాదయాత్రని నామకరణం చేయడం జరిగింది. ఈ పాదయాత్రకి, ఈ పాదయాత్ర 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. ఈ పాదయాత్ర ద్వారా సమాజాన్ని మేల్కొల్పాలని, చైతన్యం చేయాలని,